సమ్మర్ వచ్చింది. సో డీహైడ్రేట్ అవుతారు చాలామంది. డీహైడ్రేషన్ అంటే చాలామందికి తెలియనిది ఏంటంటే ఓన్లీ వాటర్ తాగితే సరిపోతుంది, హైడ్రేటెడ్ అయిపోతారు అనుకుంటారు. కానీ డీహైడ్రేట్ వల్ల మన బాడీ కొన్ని రకాల సిమ్టమ్స్ అనేది చూపిస్తుంది. సో దాన్ని మనం ఇంతకుముందు పార్ట్ 1 వీడియోలో చూసాము. సో డీహైడ్రేషన్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్. సో డీహైడ్రేషన్ అంటే ఏం లేదండి, మీరు ఓన్లీ వాటర్ తాగడం వల్ల మాత్రమే డీహైడ్రేట్ అవ్వకుండా ఉండరు. సో వాటర్తో పాటు మీకు ముఖ్యంగా కావాల్సిన రియల్ డీహైడ్రేషన్ స్టార్ట్స్ విత్ యువర్ ఎలక్ట్రోలైట్స్ అని అంటాం. అంటే మీ బాడీలో వాటర్తో పాటు ఎలక్ట్రోలైట్స్ అనేవి కరెక్ట్గా మీ బాడీలో ఉంటేనే మీరు హైడ్రేటెడ్ అవుతారు. సో ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి? సోడియం, పొటాషియం, క్లోరైడ్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్. వీటితో పాటు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, విటమిన్ బి అండ్ విటమిన్ సి, వీటన్నింటినీ కలిపి మనం ఎలక్ట్రోలైట్స్ అని అంటాం. సో జనరల్లీ మనం ఓన్లీ వాటర్ తాగితే మన బాడీలో హైడ్రేషన్ అవ్వదు, అంటే మన బాడీ హైడ్రేట్ అవ్వదు. సో ఎప్పుడైతే మనము చెట్టుకు నీళ్లు పోయడం ఒకటే కాదండి, నీటితో పాటు కొన్ని రకాల ఎరువులు కూడా వేస్తూ ఉంటాం. అలానే మనం నీళ్లు తాగితే సరిపోదు, నీళ్ళతో పాటు ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ ఉండాలి. వీటన్నిటిని వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాము. సో ఎప్పుడైతే మనము ఛార్జింగ్ పెడతామో అప్పుడు మాత్రమే పవర్ వస్తుంది దేనికైనా. సో అలానే ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టాలి అని అంటే, మన బాడీలోకి పవర్ రావాలి అని అంటే, మన బాడీలో ఇవన్నీ అంటే సోడియం, పొటాషియం, క్లోరైడ్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ బి అండ్ విటమిన్ సి, ఇవన్నీ కూడా మీరు వాటర్తో కలిపి తీసుకుంటే అప్పుడు మాత్రమే మీ బాడీలోకి ఈ వాటర్లోంచి ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా బ్లడ్ ద్వారా మీ బాడీలోకి ఛార్జ్ చేస్తుంది. లేదు అని అంటే మీరు డీహైడ్రేట్ అయిపోతారు. సో ఈ సోడియం ఏం చేస్తుంది మన బాడీలో? సోడియం ఏం చేస్తుంది? వాటర్ని సెల్స్లోంచి పుల్ చేస్తుంది అండ్ మిమ్మల్ని హైడ్రేటెడ్గా మార్చుతుంది. నెక్స్ట్ పొటాషియం ఏం చేస్తుంది? ఇది ఆల్ ఓవర్ ద బాడీ పంప్ చేస్తూ ఉంటుంది. దేన్ని మనకు ఈ సోడియం, పొటాషియం అనేది మన బాడీ అంతా పంప్స్ అవుట్ ఇట్ టు స్టాప్ అండ్ స్వెల్లింగ్. దేనికి స్వెల్లింగ్ రాకుండా ఇది బయటికి సెల్స్లోంచి బయటికి పంపించేస్తుంది. నెక్స్ట్ మెగ్నీషియం ఏం చేస్తుంది? ఎంజైమ్స్ను, దాంతోపాటు మీ నర్వ్స్కు స్ట్రెంథనింగ్ అనేది సిగ్నల్స్ అనేవి ఇస్తుంది. నెక్స్ట్ కాల్షియం ఏం చేస్తుంది? మీ మజిల్ కాంట్రాక్షన్, రిలాక్సేషన్స్కి, దాంతోపాటు బోన్ స్ట్రెంత్ అవ్వడానికి, అంటే బిల్డ్స్ యువర్ స్ట్రెంత్ బోన్స్, మీ బోన్ యొక్క స్ట్రెంత్ను పెంచడానికి కాల్షియం ఉపయోగపడుతుంది. అండ్ క్లోరైడ్ ఏం చేస్తుంది? మీకు ఎలక్ట్రోలైట్స్ అండ్ ఫ్లూయిడ్స్ని మెయింటైన్ చేస్తూ డైజెషన్ని కరెక్ట్గా చేస్తుంది, ప్రాపర్గా డైజెషన్ చేస్తుంది. నెక్స్ట్ వీటితో పాటు మనకు ఈ ఎలక్ట్రోలైట్స్లో మనం ఈ సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, క్లోరైడ్ అండ్ విటమిన్ బి, విటమిన్ సిలే కాకుండా షుగర్ ఏం చేస్తుంది? షుగర్ కూడా వన్ ఆఫ్ ద వాటర్ సాల్యుబుల్. సో ఈ షుగర్ అనేది మనం ఇప్పుడు బాడీలో ఎప్పుడైతే ఎలక్ట్రోలైట్స్ అనేవి లేవో అప్పుడు మన బాడీలో ఉండే గ్లూకోజ్ని, మన షుగర్ని ఎక్కువగా బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. సో దాంతో ఏమవుతుంది? మీరు ఎలక్ట్రోలైట్స్ అనేవి కరెక్ట్గా బాడీకి ఇవ్వకపోవడం వల్ల, ఓన్లీ వాటర్ తాగడం వల్ల, ఎలక్ట్రోలైట్స్ లేకపోవడం వల్ల మీ బాడీ, మనం షుగర్ తింటాం కదా, స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, కేక్స్ కానీ, ఇట్లా గ్లూకోజ్ అంటే రైస్ ఎక్కువగా తినడం వల్ల గ్లూకోజ్ కానీ, ఇవన్నీ తినడం వల్ల మీ బాడీ ఏం చేస్తుంది? ఎలక్ట్రోలైట్స్ లేకపోవడం వల్ల వీటిని ఎక్కువగా వాటర్ ద్వారా తీసుకొని ఏం చేస్తుంది? మీ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తుంది. గ్లూకోజ్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోతాయి, షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? మీ బాడీకి క్రేవింగ్ స్టార్ట్ అవుతాయి. అదే మళ్ళీ తినాలి. కొంతమంది ఊరికే స్వీట్స్ కావాలి, స్వీట్స్ తినాలి, చక్కెర తినాలి, చాక్లెట్స్ తినాలి, అమ్మాయిలు అయితే ఇట్లా అనుకుంటూ ఉంటాం. అండ్ కొంతమంది పిల్లలు ఊరికే చిప్స్ కావాలి, సాల్టెడ్ చిప్స్ కానీ లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఎక్కువగా తినాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఎలక్ట్రోలైట్స్ అనేవి లేకపోవడం వల్ల, డీహైడ్రేట్ అవ్వడం వల్ల మీ బాడీ ఇట్ ఈజ్ ఆస్కింగ్ సంథింగ్ లైక్ క్రేవింగ్స్ అనేవి పెరిగిపోతున్నాయి ఈ అనవసరమైన ఫుడ్ మీద. అండ్ ఇంకొకటి, మన బాడీలో ఈ కాఫీ ఎక్కువగా తాగేవాళ్ళు, ఆల్కహాల్ ఎక్కువగా తాగే వాళ్ళు, ఈ రెండు కూడా ఏమైతే అంటే డైయూరెటిక్స్ లాగా పనిచేస్తుంది. అంటే మీ బాడీలో ఈ కాఫీలో ఉండే కెఫిన్ అండ్ ఈ ఆల్కహాల్లో ఉండే వాసోప్రెసిన్ అంటే ఏం లేదంటే మీ కిడ్నీలలో ఉండే ఈ వాసోప్రెసిన్ అనేది గేట్ కీపర్ లాగా ఉంటుంది. మీకు ఈ ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల ఏమవుతుందంటే ఈ గేట్ కీపర్ ఊరికే తెరుచుకోవడం వల్ల అనవసరంగా లీకేజ్ జరుగుతూ ఉంటుంది. పైప్లోంచి వాటర్ ఎట్లా అయితే చిల్లులు ఉన్నప్పుడు ఎట్లా అయితే పోతూ ఉంటుందో అట్లా అనవసరంగా మీ బాడీలోంచి ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా పోతూ ఉంటాయి, ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉంటుంది. సో మీరు ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల, కాఫీ ఎక్కువగా తాగడం వల్ల, లేకపోతే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల, సోడాస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, స్వీట్స్, ఈ చక్కెర పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ లీకేజ్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో దానివల్ల మీ బాడీలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా పోతూ ఉంటాయి.
సో దీనివల్ల డీహైడ్రేట్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. సో ఇలా మన బాడీ డీహైడ్రేట్ అవ్వడం వల్ల మన బాడీలో డ్రై స్కిన్ వస్తుంది, అంటే స్కిన్ డ్రైనెస్తో పాటు క్రాక్స్ వస్తూ ఉంటాయి. దాంతోపాటు మీకు డిజీనెస్ అంటే తల తిరగడము, దాంతోపాటు బ్రెయిన్ ఫాగు అంటే మీకు మర్చిపోవడము, ఇవన్నీ మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూసాము. లక్షణాలు 8 లక్షణాల గురించి, మనం డీహైడ్రేట్ అయిపోతే వచ్చే లక్షణాల గురించి. సో వీటితో పాటు అంటే కాన్స్టిపేటెడ్గా ఉండడము, గట్టులో కొంచెం వాటర్ అనేది సరిగా ఉండకపోవడం వల్ల, డీహైడ్రేట్ అయిపోవడం వల్ల మీకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. సో మనం ఇప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలంటే వాటర్తో పాటు మనం ఏం తీసుకోవాలి, రెగ్యులర్గా మనకు దొరికే వాటర్లో వాట్ టు డూ. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి, ఫ్రెష్ ఫ్రూట్స్, వాటితో పాటు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా తీసుకోండి. వీటితో పాటు లెమన్ వాటర్ ఎక్కువగా తీసుకోండి, లేకపోతే సిట్రిక్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి. అండ్ వీటితో పాటు కోకోనట్ వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. సో వీటితో పాటు రా మిల్క్ అంటే మిల్క్ ఎక్కువగా తీసుకోండి. అండ్ వీటితో పాటు బోన్ బ్రాత్ అంటాం. బోన్ బ్రాత్ అంటే ఏం లేదు, బొక్కల పులుసు, పాయ అంటాము. వీటిలో కూడా చాలా రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలక్ట్రోలైట్స్ లాగా పనికొస్తాయి. సో న్యాచురల్ ఎలక్ట్రోలైట్స్ ఏంటంటే మీ ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్, లెమన్ వాటరు, కోకోనట్ వాటరు, బోన్ బ్రాత్. సో ఇవన్నీ కూడా మిల్క్, కోకోనట్ వాటర్ మనకు రెగ్యులర్గా ఎక్కువ తీసుకుంటే మనకు ఈజీగా దొరుకుతుంది కాబట్టి మంచిది. అండ్ నిమ్మకాయ నీళ్ళు కూడా తీసుకోండి. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రోలైట్స్ ఉంటేనే మీ బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది. లేదనంటే ఓన్లీ పొద్దున్న లేచినప్పటి నుంచి లీటర్ నీళ్ళు తాగగానే సరిపోదు, మీ బాడీ డీహైడ్రేట్ అవుతుంది. సో ఇది తెలుసుకుంటే మనకు చాలా రకాల ఈ సమ్మర్లో వచ్చే తలనొప్పి వీటి నుంచి బయటపడవచ్చు. అండ్ వీటితో పాటు మనం డీహైడ్రేషన్తో పాటు మనకు ఇంకా కొన్ని రకాల మేజర్ ఇష్యూస్ కూడా, అంటే కొంతమంది తల దరికి కింద పడిపోతూ ఉంటారు మిట్ట మధ్యాహ్నం ఎండలో. సో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి. మధ్యాహ్నం 11 తర్వాత బయటికి రాకుండా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే సమ్మర్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్ యాదవ్.